మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. జీవదాత ప్రాణనాథ, జీవదాత ప్రాణనాథ, గానముని కోసమే, నా గానముని కోసమే, గానముని కోసమే యేసయ్యా, గానముని కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. జీవదాత. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 174వ రోజు, జూన్ 23వ తేదీ. అంశము: చిన్న చేప యేసుక్రీస్తు నీకు నీ జీవాన్ని ఇచ్చుచున్నాడు. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. మార్కు 11వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఒక చిన్న జీవి, ఒక చిన్న జంతువుకు పునరుద్ధానం ఉంటుందని నేను అన్నాను. ఆ జంతువు ఏమిటో నేను చూడలేదు, కానీ అది ఒక్కసారిగా ప్రాణం పోసుకుంటుందని చెప్పాను. మేము ఈ లేఖనం గురించి మాట్లాడుకున్నాము. అప్పుడు నేను, సరే, అది నా చిన్న బాలుడు చంపి ఉండవచ్చు అనుకున్న ఒక చిన్న పిల్లి అయి ఉండాలి అని అనుకున్నాను. మా ఇంట్లో మాకు పిల్లులంటే కొంచెం భయం. నా చిట్టి కూతురు ఒక మధ్యాహ్నం వచ్చింది. ఆమె చిన్న రెబక మరియు పక్కింటి చిన్న బాలిక ఉండిరి. మరియు వాళ్ల దగ్గర ఒక ముసలి తల్లి పిల్లి ఉంది. దాన్ని వాళ్ళు ఉంచుకోవాలనుకున్నారు. అందుకు నేను సరే అని చెప్పాను. మరియు వాళ్ళు దాన్ని ఒక పెట్టెలో పెట్టారు. మరుసటి ఉదయానికి మాకు దాదాపు 8 లేదా 10 చిన్న పిల్లి పిల్లలు పుట్టాయి. కాబట్టి నా చిన్న జోసఫ్, అప్పటికి వాడికి 2 ఏళ్ళు, వాడు వాటిలో ఒక దాన్ని చూడాలనుకున్నాడు. ఆ చిన్నవి ఇంకా కళ్ళు తెరవలేదు. వాడు దాన్ని ఎత్తుకుని చూసి గట్టిగా నొక్కి కింద పడేశాడు. కాబట్టి ఆ పాపం చిన్నది అటు ఇటుగా కదులుతూ ఉంది. మేము అప్పుడే బయలుదేరుతున్నాము. అది నేను ఇంటికి వెళ్ళేసరికి ప్రభు ఆ చిన్న పిల్లిని బహుశా లేపుతాడేమో అని అనుకున్నాను. తల్లి ఉపవాసముకు చేసినట్లుగా చేస్తాడేమో అని అనుకున్నాను. మీరు ఆ కథను వినే ఉంటారు బహుశా, ఎందుకంటే అది లోకమంతా వ్యాపించింది. కాబట్టి నేను బహుశా ఆ చిన్న పిల్లి ప్రాణం పోసుకుంటుందని చెప్పాను. నా హృదయంలో అనుకున్నాను, కానీ నేనేమీ చెప్పలేదు. అతడు చేపను ఇలా పట్టుకుని, లైల్వుడ్ చేపను ఇలా పట్టుకుని దాని ప్రేగులు, మొప్పలు అన్నీ బయటకు లాగి తన గాలమును బయటకు తీయడానికి దాన్ని నీటి మీదకు అలా విసిరేశాడు. మరియు ఆ చిన్న చేప 4 లేదా 5 సార్లు కదిలింది. మరియు దాని చిన్న రెక్కలను చాచి నీటి మీద పడి చనిపోయింది. కాబట్టి అతను, చిన్నదానా, నీ చివరి కదలిక కూడా అయిపోయిందిలే
అని అన్నాడు. మేము అలా చేపలు పడుతున్నాము, మరియు నేను పడుతున్నాను. మేము కొన్ని ఎంతో మంచి చేపలను పట్టాము. అయితే అప్పుడు అకస్మాత్తుగా ఏదో జరిగింది. ఇప్పుడు నేను ఈ బైబిల్ తెరిచి ఈ మాటలు చెప్పుచున్నాను. ఏదో జరిగింది. నేను ఎన్నడూ అనుభవించిన ఒక అభిషేకము అప్పుడు అక్కడికి వచ్చుట జరిగింది. అంతటా ఏదో ఇలా అన్నది, లేచి నిలబడు. నేను లేచి నిలబడ్డాను. లైల్ మరియు బాంగ్స్ తమ గాలాలను వదిలేసి చూశారు. లైల్, అతనికి ఏమి జరిగింది అని అడిగాడు బ్యాంక్స్. చూడు, ఏదో జరుగుటకు నిర్ణయించబడింది అని అన్నాడు లైల్. ఏదో నాకు ఇలా చెప్పింది, ఆ చిన్న చేపతో మాట్లాడుము, అది మళ్ళీ బ్రతుకుతుంది. దాని మొప్పలు తెల్లగా దాని నోటి నుండి బయటకు వేలాడుతున్నాయి. అంతటా నేను, చిన్న చేప, యేసుక్రీస్తు నీకు నీ జీవాన్ని ఇచ్చుచున్నాడు అని చెప్పాను. పరలోక దేవుడు నా గొప్ప న్యాయాధిపతి. ఆ చేప తిరిగి వెళ్ళి అది వెళ్ళగలిగినంత వేగంగా ఆ నీటిలో ఈదుకుంటూ వెళ్ళింది. శ్రీ లైల్ వుడ్ పడవలో పడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో మార్కు 11వ అధ్యాయము 23వ వచనము అని ఏదో అన్నది. అదే వాక్యం. కుష్ఠరోగులు దేశమంతటా పడి ఉన్నప్పుడు, రోగాలు అన్ని చోట్ల ఉన్నప్పుడు దేవుడు ఒక చెట్టును శపించడానికి తన శక్తిని ఉపయోగించాడు. దేవుడు చెట్టు గురించి, చేప గురించి శ్రద్ధ వహిస్తాడు. ప్రతిదీ దేవుడికి చెందినది. చెట్ల మీద తానే దేవుడునని, చేపల మీద తానే దేవుడునని చూపించడానికి ఆయన తన శక్తిని చూపిస్తున్నాడు. ఆ చిన్న చేప ప్రాణం పోసుకుంది. ఈ కొండతో మాట్లాడుము అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడి సమకూర్చబడిన అద్భుతమైన అంశం. మహా గొప్ప దేవుడును మన జీవాధిపతి అయిన మన యేసు ప్రభువుకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎల్లప్పుడూ ఒకటే రీతిగా ఉన్న గొప్ప దేవుడు మనలను ఎల్లప్పుడూ జీవింపజేస్తూ, చావునకు లోనైన మనలను బ్రతికిస్తూ, మనలను ఆయనలో ఉన్నతంగా జీవింపజేస్తూ, మనలను చలింపజేస్తూ, ఆయనలో ముందుకు నడుపుతున్న గొప్ప దేవునికి మనం ఎల్లప్పుడూ రుణస్థులమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎల్లప్పుడూ జీవాన్ని ఇస్తూ, మనం అనేక సార్లు చావునకు లోనైన స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మనకు గొప్ప జీవాన్ని ఇస్తున్నాడు. మనకు ఎల్లప్పుడూ తన శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన బలాన్ని మనకిచ్చి మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన కృప మనపై లేకపోతే, ఆయన మనలను పట్టించుకోకపోతే మనం ఎప్పుడో మట్టిగా మార్చబడేవారు. ప్రియ సోదరులారా, కేవలం ఆయన కృప చేత, ఆయన చూపుతున్న అమోఘమైన ప్రేమ చేత మనం ఎల్లప్పుడూ ఆయన కొరకు జీవించగలుగుతున్నాం. ఈ లోకంలో కేవలం ఆయన కృపను బట్టి మనం సజీవులముగా నిలబడి ఉన్నాము. మనకంటే గొప్పవారు, ఎంతో ఐశ్వర్యవంతులు, అందచందములు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఈ లోకంలో అనేక మంది భూగర్భంలో దాచిపెట్టబడుతున్నారు. వారి జీవితాలను వ్యర్థంగా ముగిస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఎందుకు పనికిరాని మనలను, ఏ యోగ్యత లేని మనలను, అల్పులమైన మనలను తన ఉచితమైన ప్రేమ చేత ఆయన మన పట్ల ఎంతో జాలి చూపి మనలను ఎల్లప్పుడూ జీవింపజేస్తూ ఉన్నాడు. మనం ఈ లోకం విషయంలో సచ్చిన వారమైనప్పటికీ, శరీర విషయంలో సచ్చిన వారమైనప్పటికీ మనలను ఆత్మలో ఎల్లప్పుడూ జీవింపజేస్తూ ఉన్నాడు. మనలో ఆయన గొప్ప శక్తిని పంపి మనలను చలింపచేస్తూ ఉన్నాడు. ఆయనతో ముందుకు సాగడానికి ఆయన మనకిస్తున్న గొప్ప శక్తిని బట్టి, ఆయన మన పట్ల చూపుతున్న ఆ అమోఘమైన ప్రేమను బట్టి, ఆయన కార్చిన ఆ విలువైన రక్తాన్ని బట్టి ఆయనకు మనం ఎల్లప్పుడూ రుణస్థులమై ఉన్నాము. ఆయనతో కలిసి జీవించడానికి, ఆయన కొరకు ముందుకు సాగడానికి, ఆయన అడుగుజాడల్లో నిలిచి ఉండడానికి, వాక్యముతో మనం ఎల్లప్పుడూ నిలిచి ఈ లోకము నుండి ప్రత్యేకపరచబడటానికి ఆయన మన కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని బట్టి ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి మనం ఈ లోకంలో ఎల్లప్పుడూ ఆయన కొరకు యథార్థంగా బతుకుతూ ఆయన కొరకు సాక్షులుగా జీవించవలసిన వారమై ఉన్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న అదే గొప్ప దేవుడు
ఎన్నడూ మారని అదే గొప్ప దేవుడు, తరములలో యుగములలో ఒకే ఆత్మ ద్వారా పనిచేస్తున్న అదే గొప్ప దేవుడు నేడును మనతో నిలబడి ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని ఎన్నడూ తప్పని దేవుడుగా ఆయన మనతో ఉండి మనల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ గడియ కొరకు ఆయన మనకిచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి, ఆయన పంపిన గొప్ప ప్రవక్తను బట్టి మనము ఆయనని ఎంతో గణపరచవలసిన వారమై ఉన్నాము. మనము నశించిపోకుండా ఉండునట్లు, రాబోయే ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడటానికి దేవుడు మనకు గొప్ప వాక్యాన్ని పంపించాడు. ఈ కాలానికి ఒక దీన సేవకుడిని పంపించాడు. ఒక దీన ప్రవక్తను ఆయన పంపి అంధకారంలో ఉన్న మనలను, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న మనలను తన అమూల్యమైన వాక్యము చేత తన వెలుగును మనపై ప్రసరింపజేసి మనలను సర్వసత్యములోనికి నడిపించాడు. ఆయన వాక్యమనే అర్థంలో మనం ఎల్లప్పుడూ చూసుకోవడానికి, మనలను మనం సరిచేసుకోవడానికి ఆయన మన పట్ల చూపిన గొప్ప కృప కొరకు, ఆయన మనకిచ్చిన గొప్ప వాక్యపు వెలుగు కొరకు మనం ఎల్లప్పుడూ ఆయనకు రుణస్థులమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ ఆయనను మహిమపరచవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, మనం చదువుకున్న ఈ అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. చిన్న చేప, యేసుక్రీస్తు నీకు జీవాన్ని ఇచ్చుచున్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మరణాన్ని జయించి సజీవుడిగా నిలిచిన గొప్ప దేవుడు మనలను కూడా జయింపనిచ్చి ఆయనతో సజీవంగా నిలపబోతున్న గొప్ప దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఆయన గొప్ప జయశాలిగా ఉన్నాడు. మనకు ఆయన జీవాన్నిచ్చి మనం ఎన్నడూ చావునకు లోనవ్వకుండా ఆయన బ్రతికించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా, ఒక్క మానవులకే కాదు గాని సమస్త సృష్టిని ఆయన తన కనుసైగుల్లో ఉంచుతూ ఉన్నాడు. పశువులను ఆయన పట్టించుకున్నాడని ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. చెట్టును గురించి, చేపను గురించి ఆయన శ్రద్ధ వహిస్తాడు. ఓ ప్రియ సోదరులారా, సమస్త సృష్టిని ఆయన పట్టించుకుంటూ ఉన్నాడు. పశువులను, పక్షులను, సమస్త వృక్ష జాతులను, సమస్త సృష్టిని ఆయన తన కనుసైగుల్లో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి దేవుడై ఉండి ఆది సంభూతుడైన ఆ గొప్ప దేవుడు, అదృష్టుడైన ఆ దేవుడు సర్వాన్ని ఏలుతూ ఉన్నాడు. సర్వము ఆయనకు లోబడుతూ ఉన్నాయి. ఆకాశ నక్షత్రములు, సూర్య చంద్రులు, భూమి ఆకాశములు, సముద్రములు, అందులో ఉన్న సమస్త జీవరాశులు, లోకము, దాని యందున్న సమస్త జీవరాశులు ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి, ఆయనను గణపరుస్తూ ఉన్నాయి. ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప ఉన్నతుడైన దేవుని బట్టి మనం ఎంతో ఆయనను మహిమపరచవలసిన వారమై ఉన్నాము. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులై ఉన్నారని, వారెంతో కృప పొందిన ప్రజలుగా ఈ లోకంలో ఉన్నారని, వారి యొక్క అడుగుజాడల సారాంశము అనేక మందికి సువాసన భరితముగా ఉన్నాయని మనం వాక్యంలో కనుగొనగలుగుతూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, మనం చదువుకున్న అంశము, చిన్న చేప, యేసుక్రీస్తు నీకు నీ జీవాన్ని ఇచ్చుచున్నాడు. మనం చదువుకుంటూ వచ్చాం. ప్రవక్త అనుకున్నాడు, తన చిన్న జోసెఫ్ 2 ఏళ్ల వయసులో ఆ చిన్న పిల్లి పిల్లలను వారి ఇంటి వద్ద ఉన్నప్పుడు ఒక పిల్లి పిల్లను గట్టిగా నొక్కి కింద పడవేశాడని, ఒకవేళ దేవుడు దానినే స్వస్థపరుస్తాడేమోనని, ఆ చిన్న పిల్లి పిల్ల విషయంలో దేవుడు కార్యం చేయబోతున్నాడేమోనని ప్రవక్త తలంచాడని మనం చదువుకున్నాం. ఆ తల్లి ఉపవాసముకు చేసినట్లుగానే ఒకరోజు అడవిలో నుండి ఆ తల్లి ఉపవాసము ఎంతో అనారోగ్యంతో ఉన్నప్పుడు తన పిల్లలను తీసుకుని ప్రవక్త ఇంటికి వచ్చి ఆయనను కలుసుకోవడానికి, ఆయన ప్రార్థన కొరకు ఆ చిన్న ఉపవాసము తన చిన్న పిల్లలతో కలిసి ప్రవక్త ఇంటికి వచ్చినట్టుగా మనం తెలుసుకోగలిగాము. ప్రవక్త దానికి ప్రార్థించిన తర్వాత అది స్వస్థపడి ప్రవక్తకు కృతజ్ఞతలు తెలుపుతూ వెళ్ళినట్టుగా మనం తెలుసుకోగలిగాము. ఆ విధముగానే ఆ చిన్న పిల్లి పిల్లను దేవుడు స్వస్థపరుస్తాడేమోనని ప్రవక్త తలంచాడు. కానీ ఇక్కడ మనం చదువుకున్నాము, అతడు లైల్వుడ్ చేపను ఇలా పట్టుకుని దాని ప్రేగులు, మొప్పలు అన్నీ బయటకు లాగి తన గాలమును బయటకు తీయడానికి దాన్ని నీటి మీదకు అలా విసిరివేశాడు. ఆ చిన్న చేప 4-5 సార్లు కదిలింది. దాని చిన్న రెక్కలు చాచి నీటి మీద పడి చనిపోయింది. కాబట్టి అతను, చిన్నదాన
నీ చివరి కదలిక కూడా అయిపోయిందిలే అని అన్నాడు. ప్రవక్త అంటున్నాడు, మేము అలా చేపలు పడుతున్నాము. అప్పుడు అకస్మాత్తుగా ఏదో జరిగింది. ప్రియ సోదరులారా, దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎన్నడూ అనుభవించిన ఒక అభిషేకము అప్పుడు అక్కడికి వచ్చినట్టు జరిగింది. అంతటా ఏదో ఇలా అన్నది, లేచి నిలబడు. నేను లేచి నిలబడ్డానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. లైల్ మరియు బాంగ్స్ తమ గాలాలను వదిలివేశారు. లైల్ అన్నాడు, అతనికి ఏమి జరిగింది అని అడిగాడు బాంగ్స్ని. చూడు, ఏదో జరుగుటకు నిర్ణయింపబడింది అని అన్నాడు లైల్. ప్రవక్త అంటున్నాడు, ఏదో నాకు ఇలా చెప్పింది, ఆ చిన్న చేపతో మాట్లాడము, అది మళ్ళీ బ్రతుకుతుంది. దాని మొప్పలు తెల్లగా దాని నోటి నుండి బయటకు వేలాడుతున్నాయి. అంతటా నేను, చిన్న చేప, యేసుక్రీస్తు నీకు నీ జీవాన్ని ఇచ్చుచున్నాడు అని చెప్పాను. పరలోక దేవుడు, నా గొప్ప న్యాయాధిపతి, ఆ చేప తిరిగి వెళ్ళి అది వెళ్ళగలిగినంత వేగంగా ఆ నీటిలో ఈదుకుంటూ వెళ్ళింది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మరణాన్ని జయించిన మన గొప్ప దేవుడు చనిపోయిన దానిని కూడా బతికించగల గొప్ప సమర్థుడుగా ఉన్నాడు. మనం ఈ కాలానికి పంపబడిన విలియం బ్రాన్హామ్ యొక్క పరిచర్యను గమనించినట్లయితే అతని పరిచర్య 3 భాగాలుగా విభజింపబడి ఎంతో ఉన్నతముగా జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు 3వ ఈడ్పులో పలకబడిన మాట ద్వారా సృష్టితో మాట్లాడగలిగాడు, అనేక అద్భుతములు చేయగలిగాడు, ఎన్నో మర్మాలు తెలియపరచగలిగాడు, కేవలం మాట పలికి సృష్టించగలిగాడు. చనిపోయిన అనేక మందిని మాట చేత బతికించాడు. ఆనాడు చనిపోయిన లాజర్ను యేసుక్రీస్తు మాట చేత లాజరు బయటకు రమ్మని పలికినప్పుడు అతడు ఎలా అయితే సజీవుడిగా లేచి వచ్చాడో అదే ఆత్మను కలిగిన ఈ విలియం బ్రెన్హామ్ కూడా, అనేక కాలాలను దాటుకుంటూ వచ్చిన అదే ఆత్మను కలిగిన విలియం బ్రెన్హామ్ కూడా అవే గొప్ప కార్యాలు చేయగలిగాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నాకంటే మరి గొప్ప కార్యాలు మీరు చేస్తారని, అద్భుతాలు చేస్తారని ఆయన చెప్పిన విధంగానే ఆయన వదిలి వెళ్ళిన అనేక గొప్ప కార్యాలు వధువుగా సిద్ధపడుతున్న ఈ కాలంలో మనము చేయగలమని దేవుడు మనకు ముందే చెప్పాడు. ఈ లవోదికే సంఘకాలంలో ప్రవక్తగా పంపబడిన విలియం బ్రెన్హామ్ అలాంటి అద్భుతాలు ఎన్నో చేయగలిగాడు. ఆయన 3వ ఈడ్పులో భాగంగా పలకబడిన మాట చేత ఆయన సృష్టినే తన ఆధీనంలోకి తీసుకోగలిగాడు. ఆయన ఉడతలు కలుగుగా కానీ చెప్పినప్పుడు అక్కడ ఉడతలు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తేనెటీగలను ఆయన గద్దించినప్పుడు అవి మౌనంగా వెళ్ళిపోయినట్టుగా మనం తెలుసుకున్నాము. ఆయనను చంపడానికి వస్తున్న ఆ క్రూరమైన ఎద్దును గద్దించినప్పుడు, ప్రేమతో దానిని గద్దించినప్పుడు, ప్రేమతో దానితో మాట్లాడినప్పుడు అది మౌనంగా పడుకున్నట్టుగా మనం తెలుసుకున్నాము. ప్రియ సోదరులారా, అలాంటి అద్భుత కార్యాలు ఎన్నో జరిగించిన మన ప్రవక్త దేవుడు చెప్పిన విధంగా ఈ చనిపోయిన చేపను కేవలం మాట చేత బ్రతికించాడు. తన ప్రేగులు, తన మొప్పలు బయటకు వచ్చి నీటిపై తేలియాడుతూ చనిపోయిన ఆ చేపను గురించి దేవుడు ఎంతో బాధ్యతగా పట్టించుకున్నాడు. అక్కడ ప్రవక్తతో కలిసి ఉన్న ఆ తోటి సహోదరుల మధ్య దేవుడు తన మహిమను చాటుకున్నాడు. చేపతో మాట్లాడమని చెప్పి అది మళ్ళీ తిరుగు బతుకుతుందని ప్రవక్తకి చెప్పినప్పుడు ప్రవక్త అన్నాడు, ఓ చిన్న చేప, యేసుక్రీస్తు నీకు నీ జీవాన్ని ఇచ్చుచున్నాడు అని చెప్పగానే అది ఎంత వేగముగా వెళ్ళగలదో ఆ నీటిలోకి ఎంతో ఆనందంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది. ప్రియ సోదరులారా, అలాంటి చిన్న జీవులని పట్టించుకున్న గొప్ప దేవుడు ఈరోజు నిన్ను నన్ను పట్టించుకోడా? నిశ్చయంగా మన ప్రతి అవసరాన్ని ఎరిగిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. మన పట్ల ఆయన గొప్ప బాధ్యతను కలిగి ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ ఆయన చిత్తానికి తల ఉంచేవారముగా, మనలో ఆయనకు ఇష్టము కాని ప్రతి ఆయాసకరమైన మార్గాన్ని వదిలి మనం పూర్తిగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన యొక్క ప్రతి అవసరాన్ని ఆయన ఎంతో బాధ్యతగా తీర్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆది కాలం నుండి ఒకే ఆత్మ ద్వారా పనిచేసిన గొప్ప దేవుడు, ఎన్నడూ ఆయన మారని దేవుడిగా ఉన్నాడు. మోషే ద్వారా అద్భుత కార్యాలు జరిగించి ఐగుప్తు నుండి తన ప్రజలను నడిపించిన గొప్ప దేవుడు ఆయన. తన ప్రజలను ఐగుప్తు దాస్యము నుండి విడిపించడానికి
మోషే ద్వారా అద్భుత కార్యాలు జరిగించి ఐగుప్తు నుండి తన ప్రజలను నడిపించిన గొప్ప దేవుడు. కేవలం మాట చేత ఆయన ఎన్నో ఉన్నత కార్యాలు చేసిన గొప్ప దేవుడు. యెహోషువ కేవలం మాట చేత, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఓ ప్రియ సోదరులారా, అవి ఎంత అద్భుత కార్యములు! కేవలం మాట చేత సృష్టిని ఆధీనంలోకి తీసుకోవడం. 3.5 సంవత్సరాల పాటు ఏలియా వర్షాన్ని ఆపగలిగాడు కేవలం మాట చేత. ప్రతి కాలంలోనూ ఆయన 3వ ఈడ్పు జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త యొక్క పరిచర్యలో మొదటి ఈడ్పు స్వస్థతలు జరిగించినట్టుగా, క్యాన్సర్ గెడ్డలతో మాట్లాడినట్టుగా మనం కనుగొనగలిగాము. ఆయన 2వ ఈడ్పులో అనేక మంది హృదయ రహస్యాలను ఆయన బయలుపరిచాడు. మరి ఎక్కువగా స్వస్థతలు జరిగించాడు. ప్రియ సోదరులారా, 3వ ఈడ్పులో ఆయన కేవలం పలకబడిన మాట చేత అనేక అద్భుత కార్యాలు జరిగిస్తూ, క్రీస్తు చేసిన అవే గొప్ప కార్యాలు జరిగించి, క్రీస్తు చేసిన అవే గొప్ప కార్యాలను ఈ అంత్యకాలంలో తిరిగి మళ్ళీ చేయడానికి తన ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అనేక కాలాల్లో దాయబడిన గొప్ప మర్మాలను ఈ కాలానికి మరీ ఎక్కువగా తెలియపరిచి తన వాక్యం అనే వెలుగును పూర్తిగా మనపై ప్రసరింపజేశాడు. కేవలం ఆయనను మనం కలిగి ఉంటే, మనము ఆయనకు పూర్తిగా లోబడితే, మనము కేవలం మాటతో అనేక గొప్ప కార్యాలు జరిగించగలము. మనలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి మనము ఏదైనా చేయగలమని దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ కాలానికి మొదటి పనగా మనలో ఒకడిగా, మన సహోదరుడిగా, ఒక దీన సేవకుడిగా దేవుడు చెప్పిన కార్యాలను నెరవేర్చి మనకు మాదిరి చూపించి ఆయన వెళ్ళిపోయాడు. చివరిగా మనపై ఆ గొప్ప వాక్యం ఉన్నది. మనము కూడా అదే స్థితికి రావాల్సిన వారమై ఉన్నాము. మనము కేవలం మాట చేత గొప్ప కార్యాలు చూడగలిగే స్థితిలో ఉన్నాము. మాట పలికితే గొప్ప కార్యాలు జరిగే స్థితికి మనం రావాల్సిన వారమై ఉన్నాము. మనము చదువుకున్న వాక్యము, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రియ సోదరులారా, నిశ్చయంగా జరుగుతుంది. మనలో సందేహం అనేది లేకపోతే, అవిశ్వాసం అనేది మనల్ని ఏలకపోతే, మనలో ఉన్న గొప్ప విశ్వాసం దేనినైనా జరిగించగలదని మనం పూర్తిగా నమ్ముతూ ఉన్నాము. ఎందుకంటే మన ముందు అనేక మంది విశ్వాస వీరులు దానిని చేసి చూపించారు. వారందరూ మనకు గొప్ప మాదిరిగా ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనకుండగా మనం ఎన్నడూ వెనుదిరిగి చూడకుండా, అవిశ్వాసానికి గురవకుండా మనం మరి ఎక్కువ గొప్ప కార్యాలను జరిగించే వారముగా క్రీస్తులో నిలబడి, వాక్యముతో నిలబడి, మనము ఆయన అడుగుజాడల్లో నిలబడి అంతకంటే అద్భుత కార్యములు చేయగలిగే స్థితిలోకి మనం రావాల్సిన వారమై ఉన్నాము. మనం చేయవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త ఆ చేపతో మాట్లాడగానే అది ఎంతో ఆనందంగా, ఆ చిన్న చేప వెళ్ళగలిగినంత వేగంగా తిరిగి ఆ నీటిలో ఈదుకుంటూ వెళ్ళిందని మనము చదువుకున్న దాన్ని బట్టి ఈరోజు మనము కూడా మన జీవితంలో అలాంటి గొప్ప అద్భుత కార్యాలను చూసే స్థితికి మనం రావాల్సిన వారమై ఉన్నాము. వాక్యాన్ని ఎల్లప్పుడూ నెరవేరుస్తూ, వాక్య ప్రకారం జీవిస్తూ మనం పూర్తిగా దేవునికి లోబడి మన మనస్సు క్రీస్తుతో ఏకమైతే నిశ్చయంగా ఆయన మనలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. దుష్టుడు మనపై ఏ విషయంలోనూ గెలవలేని స్థితిలో, దుష్టుడు మనల్ని తాకలేని గొప్ప స్థితికి మనం ఎదగవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకిచ్చిన గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ నెరవేరుస్తూ, దానిలో ఉన్న సారాంశాన్ని మనం అన్వయించుకుంటూ, ఆయన స్వారూప్యములోనికి మార్చబడుతూ, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి మనం క్రీస్తుతో పాటు కొనుకోబడే గొప్ప స్థితికి మనం ఎల్లప్పుడూ వాక్యాన్ని నెరవేరుస్తూ, ఈ లోక ప్రభావం నుండి దూరంగా జరుగుతూ, క్రీస్తు వైపుకు ముందుకు వెళుతూ మనం ఎత్తబాటులోకి వెళ్ళిపోబోతూ ఉన్నాం. ఆయనతో కలిసి ఆ మధ్యాకాశంలో పెండ్లి విందులో పాల్గొనబోతూ ఉన్నాం. ఆయనతో కలిసి ఆ 1000 ఏండ్ల పాలనలో మనం రాజ్యము చేయబోతూ ఉన్నాం. ఆయనతో కలిసి ఆయనలో భాగమై ఆ నిత్య రాజ్యంలో మనం యుగయుగాలు ఆయనతో జీవించబోతూ ఉన్నాం. అందుకు ప్రియ సోదరులారా, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని పట్టుకుని ఎల్లప్పుడూ దాని ప్రకారం జీవిస్తూ మనము క్రీస్తుతో పాటు కొనుక్కోబడదాం.
అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనలను అంతం వరకు ముద్రించునుగాక. తన పరిశుద్ధాత్మతో మనల్ని జీవింపజేసి ఈ లోకంలో మనల్ని చలింపజేయునుగాక. అనేక మందికి ఆదర్శప్రాయంగా జీవింపజేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము ఎస్తేరు 9-10 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మందిలో దేవుని గురించిన గొప్ప సత్యాన్ని చెప్పి గొప్ప విశ్వాసాన్ని నింపండి. దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి ఆయన మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. వెల్పులలోని సముడెవరయ్యా, నేనెటుల నిన్ను విడువనయ్యా. వెల్పులలోని సముడెవరయ్యా, నేనెటుల నిన్ను విడువనయ్యా. నీతి సూర్యుడా యేసునాథుడా, నీతి సూర్యుడా యేసునాథుడా, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. జీవదాత నన్ను పిలిచినావా అబ్రహాము దేవా, నేనెటుల నిన్ను విడువనయ్యా. నన్ను పిలిచినావా అబ్రహాము దేవా, నేనెటుల నిన్ను విడువనయ్యా. పిలిచినవాడా నమ్మదగినవాడా, పిలిచినవాడా నమ్మదగినవాడా, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. జీవదాత
నీ ఆత్మనుంచావా ఈ కృప కొనియాడ తరమా నన్ను నమ్మినాలో నీ ఆత్మనుంచావా నీ కృప కొనియాడ తరమా ధవళవర్ణుడా పెండ్లి కుమారుడా ధవళవర్ణుడా పెండ్లి కుమారుడా గానము నీ కోసమే యేసయ్యా గానము నీ కోసమే గానము నీ కోసమే యేసయ్యా గానము నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే జీవదాత ప్రాణనాథ జీవదాత ప్రాణనాథ గానముని కోసమే నా గానముని కోసమే గానముని కోసమే యేసయ్యా గానముని